శ్రీమాత్రే నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మీ ముందుకు శ్రీ వశిష్ఠ గీత ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేద్దామని, అంతకుముందుగా ప్రార్థన. కృష్ణధర్మస్త్వమేవాధి వృషధర్భో వృషాకపిః సింధుర్విధర్మస్త్రికకుప్ త్రిధామా త్రిదివాంశుతః. వశిష్ఠ పురాతన మరియు అత్యంత గౌరవనీయమైనటువంటి వేద ఋషులు లేదా ఋషులలో ఒకరు. వారు భారతదేశంలోని సప్త ఋషులలో ఒకరుగా పరిగణించబడతారు. వశిష్ఠుడు ఋగ్వేదంలోని 7వ మండలానికి ప్రధాన రచయితగా గుర్తింపు పొందాడు. వశిష్ఠ మరియు అతని కుటుంబం ఋగ్వేద శ్లోకం 10, 167, 4 ఇతర ఋగ్వేద మండలాలు మరియు అనేక వేద గ్రంథాలలో వారి గురించి ప్రస్తావించబడింది. వశిష్ఠుడు ఇక్ష్వాకు రాజుల వంశానికి పూజారి మరియు గురువుగాను ప్రసిద్ధి చెందాడు. ఇతడు క్షత్రియులకు మూలపురుషుడు మరియు ఇక్ష్వాకుల తండ్రి అయినటువంటి మనువుకు కూడా గురువే. నహుషుడు, రంతిదేవుడు, శ్రీరాముడు మరియు భీష్ముడు వంటి పాత్రలు అతని శిష్యుడు. మహర్షి వశిష్ఠుడు దశరథ మహారాజు యొక్క రాజగురువు కూడాను. వశిష్ఠుడు బ్రహ్మదేవుని యొక్క మానస కుమారుడు. అతను త్రికాల దృష్టి గల జ్ఞాని మరియు చాలా జ్ఞానవంతుడు. విశ్వామిత్రుడు తన 100 మంది కొడుకులను చంపాడు. అయినప్పటికీ అతను విశ్వామిత్రుణ్ణి క్షమించాడు. ఎక్కడైనా ఉంటుందా చూడండి, వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులను చంపినటువంటి విశ్వామిత్రుని అనుగ్రహించటం. వశిష్ఠ కులం అనేది భారత ఉపఖండంలో చాలామంది వ్యక్తుల ఇంటి పేరు. వశిష్ఠ లేదా వశిష్ఠ కుల నిర్వచనం శాస్త్రీయ సాహిత్యంలో ప్రసిద్ధ సాధువు యొక్క పేరు. బ్రాహ్మణుల యొక్క పేరు లేని విభాగం. భారతదేశంలోని అనేక కులాల ఉపకులాలలో వశిష్ఠ లేదా వశిష్ఠ కులం ఒకటి. వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి, మహాతపస్సంపన్నుడు. సప్త ఋషులలో వశిష్ఠ మహర్షి కూడా ఒకరు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి వరుణా దంపతులకు కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వత మన్వంతరమున ఉన్నటువంటి సప్త ఋషులలో ఒకడు. ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేనువు పుత్రికైన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరూ మహర్షులలాగా ఈయన ఒంటరివాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలైనటువంటి అరుంధతీదేవితో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు. వారిలో శక్తి అనేటువంటి మహర్షి జ్యేష్ఠుడు. వారిలో ఇతని భార్య అదృశ్యంతి. ఎవరు? శక్తి మహర్షి యొక్క భార్య. శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు. ఇంకను వశిష్ఠుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, ఉల్భకుడు, వసుబృద్ధాకుడు, ద్యుమంతుడు అని ప్రసిద్ధ గ్రంథాల వలన కొన్ని పేర్లు మనం తెలుసుకోవచ్చు. అయితే అరుంధతీదేవి భారత పురాణాలలో వశిష్ఠ మహాముని యొక్క భార్య, మహాపతివ్రత. ఇప్పటికీ భారతీయుల యొక్క వివాహ సమయంలో అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యమైనటువంటి శాస్త్ర విధి. అరుంధతి వశిష్ఠ మహర్షి యొక్క ధర్మపత్ని, మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో పురోహితుడు చూపించి చెబుతాడు. అలా చేస్తే మీ సంసారిక జీవనం
నల్లేరు మీద నడకలాగా సాగుతుంది అని దాని యొక్క పరమార్థాన్ని పండితులు వధూవరులకు చెబుతారు. ఆ సమయంలో మాఘమాసాది పంచమాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కనపడదు. రాత్రిపూట చంద్రుడిని నక్షత్రాలను చూడటం వలన కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వలన కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రము సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువుల యందు సాయంకాల సమయాన మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా దాటిన తరువాత తెల్లవారుజామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని ఎవరైనా చూడాలి అనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. క్వశ్చన్ మార్క్ ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆకారంలోనే ఉంటుంది. చిన్న పిల్లాడిని మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండేటువంటి నక్షత్రాలే అరుంధతి వశిష్ఠుల వారిది. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది. ఈ వశిష్ఠ మహర్షి దక్ష ప్రజాపతి కూతురగు ఊర్జను వివాహమాడి ఆమెయందు రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహువు, సవనుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అని 7 పుత్రులను పొందట. వారు స్వయంభువ మన్వంతరమున సప్తర్షులుగా ఉండిరి. అలాగే ఇతడు తొలుత బ్రహ్మ మానసపుత్రుడై ఉండి, ఎవరు వశిష్ఠుడు, నిమిషాపము చేత ఆ శరీరమునకు నాశనము కలుగగా మిత్రావరుణులకు ఊర్వశిని చూచి రేతస్సు స్ఖలితమైన అది ఒక కుంభమునందు చేర్చబడగా అందుండి వశిష్ఠుడును అగస్త్యుడును జన్మించారు. వీళ్ళిద్దరూ కుంభ సంభవులు అంటారు, లేదా కుంభజులు. కుంభాత్ జాత కుంభజ. సరస్వతీ నదీ తీరాన వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు 10,000 మంది శిష్యులకి ఈయన విద్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువలననే ఈయనని కులపతి అనే నామంతో పిలిచేవారు. అంటే 10,000 మంది శిష్యులకు గురువు కాబట్టి కులపతి. ఇప్పుడు మనం అంటుంటాం వైస్ ఛాన్సలర్ అంటుంటారు యూనివర్సిటీకి. హిందూ శాస్త్రాలు, శృతి, స్మృతి, ఇతిహాస, పురాణాలు, ఆగమ దర్శనాలను 6 వైదిక శాఖలుగా, సుభాషిత, కావ్య, నాటక, అలంకారాలు 4 లౌకిక శాఖలుగా విభజించారు. వీటికన్నిటికీ మూలమేం తెలుసా? వేదాలే. అందువలన ఈ వేదాలు సామాన్య మానవునికి అర్థం కాకుండా ఉండటం వలన వాటిని సులభమైనటువంటి అర్థంతో వ్యాఖ్యానించి తెలిపేవే ఈ మనం చెప్పేటువంటి ఇతిహాసాలు, అంటే రామాయణ మహాభారతాలు. ఇతిహాసాలు అంటే మనం అన్నాం కదా రామాయణ మహాభారతాలు అని. అంటే పైగా ఇతిహాసాలంటే ఏముంది? జ్ఞానబోధక మిత్ర సముదాయము అని చెప్పవచ్చును. అటువంటి ఇతిహాసాలలో 4 మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అనడంలో మనం ఎటువంటి సంశయము లేదు. అవి వ్యాస భగవానుచే వ్రాయబడినటువంటి మహాభారతం, సుమారు 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. వాల్మీకిచే వ్రాయబడినటువంటి రామాయణం, ఆదికావ్యం 24,000 శ్లోకాలు, సప్తకాండలు. అలాగే హరివంశము మరియు
యోగ వాసిష్టము అనేది కూడా. ఈ 4టిని ఇతిహాసాలు అంటారు. మరి యోగ వాసిష్టం భగవద్గీత కన్నా కూడా చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథం. అది త్రేతాయుగము నాటిది. మరి ఇది ద్వాపర యుగ కలియుగారంభము నాటిది. ఈ 2 గీత నరనారాయణ సంభూత సంవాద గీతలు. ఇకపోతే యోగ వాసిష్టం భారతీయ తత్వశాస్త్రాలలోకెల్లా శిరోమణి వంటిది. శ్రీ వాల్మీకి మహర్షి పుంగవుల చేత శ్రీరామచంద్రునికి ఉపదేశింపబడిన సంవాదక రూప గీత. ఇది 32 శ్లోకాలలో మృదుమధురంగా బోధింపబడింది. ఇందులో 2 విభాగాలు ద్యోతకమవుతున్నాయి. మొదటి భాగంలో సంసార సాగరంలో మునకలు వేస్తున్న ప్రాపంచిక వాసన గల పురుషుల యొక్క దంబాలు, వాసనలు, రాగద్వేషాలు, అభిలాషలు, అభిరుచులు, వేటిని సాధకులకు బోధపడునట్లు పొందుపరచడం జరిగింది. ఇక 2వ భాగం జీవేశ్వరులకు స్వరూపంలో ఏకత్వం కలదని కానీ మానవుడు మాయామోహితుడై ఉన్నంత వరకు ఈ ఐక్యం అతనికి సాక్షాత్కరించదని తెలుపుతూ ఉంటుంది. కానీ వివేకము, వైరాగ్యము, శమాధి షక్క సంపత్తి, ముముక్షుత్వం అని పిలువబడేటువంటి సాధన చతుష్టయం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందగలడని నిరూపిస్తుంది. వశిష్ఠ మహాముని గీతాచార్యుడు కాదు. ఇది వశిష్ఠ గీత అని ప్రసిద్ధిగాంచినది. ఈ గీతకు వాసిష్ఠ రామాయణం అని మరొక పేరు కూడా ఉంది. ఇక వాసిష్ఠ గీతకు మరి శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతకు చాలా సారూప్యం ఉంది. అవి ఏమిటని అడిగితే, శ్రీరామచంద్రుల వారికి శ్రీ వశిష్ఠ మహామునులు సంవాద రూపంలో ఉపదేశించారంటే డిస్కషన్స్ అన్నమాట. అదేవిధంగా అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అదే సంవాద రూపంలో భగవద్గీతను ఉపదేశించారు. ఇక్కడ వశిష్ఠుడు కృష్ణ పరమాత్మ రూపంలో ఉంటే, మరి శ్రీరామచంద్రుడు అర్జునుడు రూపంలో ఉన్నాడు. అది యోగ వాసిష్టం, ఇది భగవద్గీత. శ్రీరామచంద్రుడు బాల్యావస్థలో దృశ్య ప్రపంచం యొక్క అనిత్యతను తెలుసుకొని భోగ విలాసముల దగ్గర సంపూర్ణంగా విరక్తి కలిగి కర్తవ్యం తెలియక విషాదగ్రస్తుడై ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తమ కులగురువైనటువంటి శ్రీ వశిష్ఠ మహాముని అతనికి ధైర్యము, ఉత్సాహము లాంటి వాటిని పురిగొల్పుతూ ఈ వశిష్ఠ గీతను, ఇది ఎలాంటిదయ్యా, అఖండ పారమార్థిక బోధ అంటారు దీన్ని. అటువంటి బోధను రామచంద్రుడికి కలిగించాడు. అదే అర్జునుడు ప్రాపంచిక ఐశ్వర్య మూలాలు ఎడ విరక్తి, త్రైలోక్య సామ్రాజ్యమును వలదని విసర్జించుటకు సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడినటువంటి అతనికి ఏమైంది, కర్తవ్య విముఖత ఏర్పడింది. కర్తవ్య విమూఢుడై, విషణ్ణ హృదయుడై, మాయామోహితుడై, నిరాశ నిస్పృహులతో కృంగిపోతున్న తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించి రణోన్ముఖునిగా గావించాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ గీత వలన స్వకార్యదీక్షితుడైనాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధనల వలన అర్జునుడు కార్యాచరణ ప్రవర్ధుడై యుద్ధరంగానికి బయలుదేరాడు. శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠుల వారి యొక్క ఉపదేశం విన్న తరువాత ఈ రకంగా చెప్పగలిగాడు. నష్టామోహ పదం ప్రాప్తం
త్వత్ప్రసాదాన్మునీశ్వర సంపన్నోహం అహం సత్యం అత్యంతమవదాధి స్థితోస్మి గత సందేహః స్వభావే బ్రహ్మరూపిణి నిరావరణ విజ్ఞానః కరిష్యే వచనం తవ. ఓ మునీంద్ర, మీ అనుగ్రహము వలన అజ్ఞానం ఇప్పుడు నశించినది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను అని శ్రీరాముడు పలికాడు. శ్రీకృష్ణ పరమాత్మ బోధ విన్న తరువాత అర్జునుడేమన్నాడు తెలుసా? నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత. ఓ అచ్యుత, హే కృష్ణ పరమాత్మ, మీ అనుగ్రహముచే నా అజ్ఞానాంధకారము తొలగిపోయింది, జ్ఞానోదయం కలిగింది, నా యొక్క సందేహాలన్నీ నివృత్తి అయిపోయి ప్రశాంత చిత్తుడనై ఉన్నాను. దీనిని బట్టి శ్రీరామచంద్రుడు అర్జునులు ఇరువురు ఒకే మానసిక పరిస్థితిలో ఉండేవాడు. వారి వారి గురుదేవుల ఉపదేశముల వలన మనక్లేశము నుండి బయటపడి బ్రహ్మజ్ఞానమును పొంది ఆత్మపదం తెలుసుకున్న వారై ధర్మాచరణ ప్రభృతులై కార్యారంగమున దూకారు. ఇది శ్రీ వశిష్ఠ భగవద్గీతల యొక్క సారూప్యాలు. ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మ విద్య, వేదాంత విద్య జనులను సోమరిపోతులుగా తయారు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అది సరికాదు. సోమరులను సోహం పరులుగా తయారు చేసేదే ఆత్మవిద్య. సహా అహం, ఆ నేను. అకర్మణ్యులై తమోగుణాభిభూతులై మందంగా 10 మంది జనులున్న చోట ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్నిబోధత మొదలైనటువంటి ధీరవాక్యాలతో జాగృతిని కావించి, అలాగే కార్యరంగంలో దుమికించి నిష్కామ ఆచరణను గావించినదే మన వేదాంత విద్య. శ్రీ వశిష్ఠ గీతలో నిర్వాణ ప్రకరణలో అర్జునోపాఖ్యానం అనే ఘట్టం ఒకటి ఉంది. అందులో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునకు ద్వాపర యుగాంతములో శ్రీకృష్ణార్జునుల ఇరువురి మధ్య జరగబోయేటువంటి శ్రీమద్ భగవద్గీత రూప సంవాదాన్ని చక్కగా వివరించారు. చూడండి, ఎక్కడ త్రేతాయుగం, ఎక్కడ ద్వాపర యుగం, ఏమని చెప్పాడు చూడండి. సన్నివేశ వికారాది దేశకాలాది సంభవాత్ సంభవత్యత్ర సత్వీషే దేశకాలాద్య సంభవాత్. ఆత్మ ఆకాశం వలె పరివర్తనను కలిగి ఉన్నది కాదు. ఎందుకంటే దేశకాలాది పరిచ్ఛిన్నములు, సంయోగ వియోగాలు తదితరములైనటువంటి వికారాలు ఉన్న చోట మాత్రమే పరివర్తనం అనేది సంభవిస్తుంది. ఆత్మయందు అవన్నీ ఏవి లేవు కదా, కనుక ఆత్మకు పరివర్తనం అసంభవం. ఈ వశిష్ఠ బోధ దాదాపు 20 దినములు దశరథుని యొక్క ఆస్థానంలో జరిగింది. అనేక మంది ఋషులు, మునీశ్వరులు, జిజ్ఞాసులు, ఇంకా జ్ఞాన ఉత్కంఠంతో ప్రేరితులై అక్కడికి వేంచేశారు. గొప్ప ఆధ్యాత్మిక సభ సమకూడింది. ఆ మహాసభలో శ్రీరామచంద్రుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, భృగువు, అంగీరసుడు, పులస్త్యుడు, శవనుడు, ఉద్దాలకుడు, ఇంకా అనేక మంది ఋషపుంగవులచే శోభించింది. ఆ అద్భుతమైనటువంటి బోధ శ్రోతలపై ఎటువంటి విధానాన్ని ప్రతిఫలించిందో కొన్ని సంఘటనల వలన తేటతెల్లమవుతుంది. బోధ పూర్తయిన తరువాత విశ్వామిత్రుడు లేచి నిండు సభలో ఇలా అన్నాడు.
ఆహా, ఎంత సంతోషం! మహాపుణ్యస్వరూపమై అత్యంత పవిత్రమైనట్టి జ్ఞానం వశిష్ఠమునింద్రి యొక్క ముఖతః ఇప్పుడు వినగలిగాను. దానికి వేల గంగా నదులలో స్నానం చేసిన చందాన మనం ఇప్పుడు పవిత్రులమయ్యాము అన్నట్ట. ఇంకా త్రిలోక సంచారియకు నారద మహర్షి ఏ విధంగా సెలవిచ్చాడో చూద్దామా. దేనిని బ్రహ్మలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, భూతలంలో కానీ ఇంతవరకు నేను వినియుండలేదో అటువంటి మహాబోధను ఇప్పుడు నేను వినుటచే నా ఈ 2 చెవులు అత్యంత పవిత్రములైనవి అన్నాడు. ఇంకా అక్కడ ఉండేటువంటి సిద్ధ పురుషులు కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా ఈ విధంగా వచించారు. కథ ఆరంభము నుండి సిద్ధ సంఘములైనటువంటి మేము మోక్షోపాయములను గూర్చి వేలాది గ్రంథములను పఠించాము, వ్యాఖ్యానము వనర్చితిమి. కానీ వశిష్ఠుల బోధన వంటిది మేము ఇంతవరకు వినియుండలేదే అని వాపోయారట. ఇంకా వశిష్ఠ మహర్షి ఏమి బోధించాడో దాని సారాంశం ఏమిటంటే, ప్రారంభంలోనే వాసిష్ఠులు శాస్త్రానుకూలమగు పురుష ప్రయత్నము యొక్క ఆవశ్యకతను గూర్చి అనేక విధాలుగా బోధించారు. ఈ జన్మలోని శుభ పురుష ప్రయత్నాలతో పూర్వజన్మపు అశుభ పురుష ప్రయత్నం నిస్సందేహంగా శమించిపోతాయని చెప్పాడు. సంసార కుహరాదస్మాత్ నిర్గంతవ్యం స్వయం బలాత్ పౌరుషం యత్రమాశ్రిత్య హరిణేవారి పంజరాత్. ఉత్తమ పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి ఈ సంసారమును గోతి నుండి, శత్రు పంజరము నుండి సింహంలా స్వయబల ప్రతాపంతో బయటపడవలనని శ్రీ వశిష్ఠులు ముముక్షు ప్రకరణంలో శ్రీరామచంద్రునికి బోధించాడు. ఓ రామ, స్వచ్ఛమైన విచక్షణతో పుట్టిన అత్యున్నతమైనటువంటి వైరాగ్యం మీ హృదయంలో ఉద్భవించింది. మరియు ఇది ఒక సందర్భోచిత కారణం లేదా పూర్తి అసహ్యం వలన పుట్టిన వైరాగ్యం కన్నా గొప్పది. అత్యున్నతమైన జ్ఞానం హృదయంలో ఉదయించినంత కాలం వ్యక్తి జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ తిరుగుతాడు. ప్రార్థించండి. ఏకాగ్రమైన మనస్సుతో ఈ జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది. ఉపమానాలకు ఒకే ఒక ప్రయోజనం ఉంది: వినేవారిని సత్యాన్ని చేరుకునేలా చేయడం. సత్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యమైనది. ఉపమానాలన్నీ కూడా కల్పితమే అయినప్పటికీ ఉపయోగించిన ఏదైనా సహేతుకమైనటువంటి పద్ధతిని సమర్థించబడుతుంది. ఉపమానాలు ఏ విధంగా వివరించబడినటువంటి సత్యానికి పాక్షికంగా మాత్రమే వర్తిస్తాయి మరియు ఆ భాగాన్ని మాత్రమే గ్రహించారు సుమి. ఈ నరకమను వ్యాధికి ఈ లోకంలో ఎవడు చికిత్స గావించుకొనడో అట్టి భవరోగగ్రస్తుడు ఔషధములైనటువంటి ఇతర లోకాలకు వెళ్ళి ఏమి చేయగలడని శ్రీ వశిష్ఠ మహర్షి నిర్వాణ ప్రకరణంలో ప్రశ్నించారు. సంసార సముద్రాన్ని దాటటానికి తపస్సు కానీ, తీర్థము కానీ, సజ్జనులు మహాత్ముల సేవన అనేది లేనిచో విజయవంతము కానేరవు. నావికుని యొక్క నౌక లభించినట్లు మహానుభావుడగు జ్ఞాని యొక్క సాంగత్యము వలన సంసార సాగరాన్ని దాటడానికి యుక్తి లభిస్తుంది.
యుక్తితో ముక్తి ఏర్పడుతుంది. దారిద్ర్యము, మరణము, దుఃఖము మొదలైన విషయాలచే కూడిన ఈ సంసార భ్రమయను రోగము సాధుజన సాంగత్యమును ఔషధముచే సంపూర్ణంగా నశిస్తుంది. కావున వశిష్ఠుల శ్రీరామచంద్రుల వారికి సతీ సాంగత్యం మోక్షద్వార పాలకునిగా ఇలా వర్ణించారు. మోక్షద్వారంలో శమం, విచారణ, సంతోషం, సాధుజన సాంగత్యం అను 4 ద్వారపాలకులు గలరని, ఈ 4ంటిని తన శక్తి ప్రయత్నంగా సంపాదించాలి. ఇవి మోక్షానికి మూలద్వారం, మెయిన్ డోర్. ఏదైనా ఒకదానిని సాధించితే మిగతాది సాధించటం సులభం. కావున సంసార సాగరాన్ని దాటడానికి మానవుడు ఈ 4 ఉపాయాలు శమం, విచారణ, సంతోషం, సాధుజన సాంగత్యం సంపాదించుకోవాలి. కాబట్టి మహాక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎన్నటికీ జనసాంగత్యం సత్సాంగత్యం విడరాదని వారి ద్వారము ముముక్షు పదమునకై సాధన చేయవలెనని వశిష్ఠుల వారు చక్కగా వక్కాణించారు. ఇంకను గురూపదేశము ద్వారా మలినమైన మనస్సును ఆత్మజ్ఞానంతో ఉత్తమ వైరాగ్యాన్ని సంపాదించాలి. మనోనిగ్రహం ద్వారా సమస్త ఉపద్రవములు తొలగించుకొనవచ్చును. సమస్త దృశ్య ప్రపంచము మనస్సు యొక్క స్వరూపమే. కావున అటువంటి మనస్సుకు కనుక చికిత్స చేస్తే సంసార రోగమంతా చికిత్స కావింపబడుతుంది. ఈ సంసార చక్రం యొక్క మాయాచక్రం నాభి మనస్సే అయి ఉన్నది. ఆ మనస్సును ఎవరైతే జయిస్తారో వారిని మాయ సంసారము ఒక్కింత కూడా బాధించదు. ఇంద్రియాలు, సుఖాలు మోక్ష మార్గానికి పెద్ద అవరోధాలై ఉన్నాయి. అటువంటి ఆటంకాలను దాటిన వానిచే పరమపదము సులభముగా పొందబడుతుంది. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను ఛేదించినట్లు ఇంద్రియ సర్వములు ప్రేరేపితమైనప్పుడు వివేకమును కర్రచే వానిని మరల చితక్కొట్టాలి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే అన్నాడు, తస్మాత్యమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. కావున భరత శ్రేష్ఠ, నీవు మొట్టమొదట ఇంద్రియాలను నిగ్రహింపము అని బోధించాడు. వశిష్ఠ గీత కూడా వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రుని పూర్వం హృదయ శత్రుత్వాత్ జ్ఞాతవ్యానింద్రియాణ్యలం అన్నాడు అని వక్కాణించారు. ఇంద్రియములు హృదయమునందలి శత్రు రూపములో ఉంటాయి. కావున వారిని జయింపవలెను అని బోధించారు. నమోక్ష నభసః పృష్ఠే న పాతాళే న చ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధకం అని చెప్పాడు. అనగా మోక్షం ఆకాశంలో కానీ పాతాళంలో కానీ భూతలమందు కానీ లేదు. ఉత్తమ జ్ఞానం చే లెస్సగా బోధితమైనట్టి నిర్మల చిత్తమే మోక్షము. ఆధ్యాత్మ విద్యా సంపాదనం, సాధుజన సాంగత్యం, వాసనాక్షయము, ప్రాణాయామము అనునవి మనోనిగ్రహానికి ఉపాయాలై ఉన్నాయి. ఓ రామచంద్ర, నీవు సమస్త వ్యవహారాలను పరిత్యజించి వాసనారహితుడవై ఉన్నచో ఈ క్షణమే ముక్తుడవు అయినట్లుగా ఇందు సంశయం ఏమీ లేదు. ఇక శరీరము ఎప్పటికైనా నశింపబడునదే అని జ్ఞానంతో వాసన పుట్టకుండును. దృశ్యాలను త్యజించువాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. పలు ఉపమానాలతో వశిష్ఠముని చిట్ట చివరికి శ్రీరామచంద్రునితో
నేను ఇంతవరకు వర్ణించి చెప్పింది నేను స్వయంగా మరల విచారించి నిత్యం ప్రత్యక్షంగాంచుచున్నదే అగును. కాబట్టి మహామతివైనటువంటి నీవు అట్టి నిర్మల దృష్టినే అవలంబించి ఉత్తమంగా జ్ఞానాన్ని పొందగలవు. ఎందుకంటే జ్ఞానం చేత మోక్షము లభిస్తుంది. చివరగా ఈ ప్రాపంచిక విషయవాసన గల సగటు మనిషి తన జీవితంలో అపజయాలకు ఆశాభంగాలకు గురవుతూ మార్గమధ్యల్లో అల్ప సుఖ సంతోషాలు పొందినను శాంతి సౌఖ్యాలను తృప్తిని పొందజాలకున్నాడు. ఈ విధంగా భగవద్గీత వలె వశిష్ఠ గీత మన జీవితాలకు అవసరమైన ఎన్నో విషయాలను సులభగ్రాహ్యంగా చెబుతోంది అని తెలియజేస్తూ శ్రేయఃకాంతాయ కళ్యాణనితజార్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం.